లాస్ట్ వీడియోలో హయ్యర్ ఆక్టేవ్ అనే పదం చూసాం. ఈ హయ్యర్ ఆక్టేవ్ ఏంటి? హయ్యర్ ఆక్టేవ్ అంటే సింపుల్గా హయ్యర్ సెల్ఫ్, అభివృద్ధి చెందిన గ్రహశక్తి. యురేనస్ మెర్క్యూరీ యొక్క హయ్యర్ సెల్ఫ్గా పరిగణించబడుతోందనే భావన కొన్ని రహస్య లేదా ఆస్ట్రాలజికల్ సాంప్రదాయాల్లో ఒక దృక్కోణం. ఈ యాంగిల్ యూనివర్సల్గా ఆమోదించబడలేదు, కానీ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా సరైన ఇన్నర్ గైడెన్స్ ఉంటేనే వస్తుంది. గ్రహాలు అన్నీ కొన్ని శక్తులతో అండ్ లక్షణాలతో కలిగి ఉంటాయి. మెర్క్యూరీ కమ్యూనికేషన్, తెలివి, జ్ఞానం, ఈ పనిని ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనలు కల్పిస్తుంది. యురేనస్ ఏమో ఇన్నోవేషన్, ఆవిష్కరణ, మార్పు మరియు ఉన్నత స్థాయి టాలెంట్తో సంబంధం కూడి ఉంది. దీనిని మనం మెర్క్యూరీ యొక్క ఇవాల్వ్డ్ ఆర్ ఎలివేటెడ్ ఫామ్గా చూడొచ్చు, అంటే అభివృద్ధి చెందిన శక్తి. ఈ రెండు గ్రహాలు మానసిక సామర్థ్యాలను ఇస్తాయి. ఒకటి 3D అనుకుంటే యురేనస్ 5D కాన్షియస్నెస్గా భావించవచ్చు. నెప్ట్యూన్ వీనస్ యొక్క హయ్యర్ సెల్ఫ్. వీనస్ ఏమో ప్రేమ, సౌందర్యం, ఆకర్షణ, భౌతిక సుఖాలను ఇస్తుంది. నెప్ట్యూన్ ఏమో అంతకు మించి మీ ఫ్రీక్వెన్సీని బట్టి స్పిరిచువల్ లగ్జరీని ఇస్తుంది. విశ్వప్రేమ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే నెప్ట్యూన్ పాత్ర పోషించాల్సిందే. అభౌతిక ప్రేమలన్నీ నెప్ట్యూన్ వల్లనే. అభౌతిక తలాల నుంచి మీకు వచ్చే కల్పనా శక్తి, విశ్వం గురించి వాస్తవాలు తెలుసుకోవడం, అన్నిటికీ ఈ నెప్ట్యూన్ బాట వేసింది. ఇంకా ఆఖరిగా ప్లూటో. ప్లూటో ఏమో మార్స్ యొక్క హయ్యర్ సెల్ఫ్. కుజుడి యొక్క శక్తి భౌతిక స్థాయిలో యాక్షన్, అంటే ఒక పనిని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తొందరగా చేసేయడం, ఒక నేర్పులేని యుద్ధంలోకి దూకే స్వభావం. అగ్రెసివ్ నేచర్. ఇవాల్వ్డ్ మార్స్ని ప్లూటో అనొచ్చు. 3D స్థాయిలో మార్స్ మనల్ని మనం రక్షించుకోవడానికి హెల్ప్ చేస్తుంది, కానీ ప్లూటో ఎనర్జీ నేర్పునిస్తుంది, యాక్షన్ ఆఫ్టర్ ప్లాన్. అభౌతిక పరివర్తన, యుద్ధ నైపుణ్యం, ఒక డిఫరెంట్ కాన్షియస్నెస్ని వెలికి తీస్తుంది. జనన మరణాలకు అతీతంగా ఇంటర్ గెలాక్టిక్ వార్స్ మీకు అర్థమవుతున్నాయంటే దీనికి కారణం ప్లూటోయే. 200 ఏళ్ల తర్వాత మనం ఈ ఎనర్జీని ఫిజికల్ ఫామ్లో ఎక్స్పీరియన్స్ చేయడం మన ప్రణాళికలో ఒక భాగమని నేను నమ్ముతున్నాను. ఈ గ్రహాల యొక్క ఎనర్జీ మీరు వాటి ఫ్రీక్వెన్సీకి సమానంగా ఉన్నప్పుడు ఫిజికల్గా ఇంకా ఎక్కువ రిలేట్ చేసుకోవచ్చు. మనం ఆ చైతన్యంలో లేకపోయినా విశ్వం దాని పని అది చేసుకుంటుంది. భూమి యొక్క పరివర్తన తథ్యం.